ఒక ఫోన్ కాల్తో పోలీసుల జీవితమే మారిపోయింది. నేను నా భర్తను చంపేశాను, వెంటనే రండి. పోలీసులు వెంటనే ఆ ఇంటికి చేరుకున్నారు. తలుపు తెరిచింది సునీత. ఆమె చేతులపై రక్తం. హాల్లో నీలపై ఆమె భర్త రవి మృతదేహం పడి ఉంది. ఎందుకు చంపావు అని ఇన్స్పెక్టర్ అడిగాడు. సునీత ఏడుస్తూ చెప్పింది, అతను నన్ను రోజూ హింసించేవాడు. ఈరోజు కూడా కొట్టడానికి వచ్చాడు. కోపంలో కత్తితో పొడిచాను. పోలీసులు ఆమెను అరెస్ట్ చెయ్యబోతుండగా బెడ్రూమ్ నుంచి ఒక్కసారిగా ఓ చిన్న పిల్లవాడి స్వరం వినిపించింది. అమ్మా, నాన్న మళ్ళీ లేచాడు. అందరూ షాక్ అయి లోపలికి పరిగెత్తారు. ఎందుకంటే హాల్లో పడి ఉన్న రవి మృతదేహం అక్కడ లేదు.